హలో, గుడ్ మార్నింగ్ అమ్మ. ఈరోజు చెప్పే విషయం ఏంటంటే అదే పెళ్లి సంబంధం గురించి. మనం ఏం చేస్తామంటే బ్రాహ్మణము మనకు మాలో ఏదైనా సంబంధం వచ్చిందనుకోండి, శాఖలు అని అవని ఇవని ఎందుకంటే మనం ఉండేదే చాలా తక్కువ కమ్యూనిటీలో ఉంటుంటాము. అలాంటిది కాకుండా బ్రాహ్మణం ఏంటంటే వైదికులు, నియోగులు, ప్రథమ శాఖ, పోతే ఇదే వైకానసులం అని మేము ఇంకోటని అలా అనుకుంటూ మన యొక్క ఉన్న పిల్లలందరినీ కూడా మనం తగ్గించుకుంటున్నాం. అలా కాకుండా ఒక శాఖ అని కాకుండా నియోగులైన, వైదికులైన, ప్రథమ శాఖలైన ఏదైనా బ్రాహ్మలు అనుకుంటే కనుక చేసుకోండి అమ్మా, మీరు అభ్యంతర పడవాకండి. ఎందుకంటే ఎవరో క్యాస్ట్లు మిగతా వాళ్ళని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసుకుని ఇబ్బందులు పడే కంటే మన బ్రాహ్మణుల కంటే కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. అది మీరు ఏ శాఖ అయినా తీసుకోండి, అభ్యంతరం లేదు, ఏ శాఖలు ఉన్నా కానీ బ్రాహ్మణులు అనేవాళ్ళకి కొంతమంది కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. వాటిని అందరూ పాటిస్తారమ్మా. ప్రతి వాళ్ళు బ్రాహ్మణులు అనేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు. ఎవరో ఒకళ్ళో ఇద్దరు మనమైతే చెప్పలేం, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా పద్ధతిగానే వ్యవహరిస్తారు. కాబట్టి మన పిల్లల్ని, ఆడపిల్లల్ని కానీ అటు మగపిల్లలు కానీ శాఖలు కొంచెం వేరైనా కానీ మా శాఖలోనే మేము చేయాలి, లేకపోతే మా సొసైటీలోనే మేము ఉంటాము అని చెప్పి డబ్బు గల వాళ్ళం, మేము మా డబ్బు గల వాళ్ళనే చేసుకోవాలని అలాంటివి పెట్టుకోకండి. కొంచెం డబ్బు గల వాళ్ళైనా, కొంచెం అమ్మాయి కొంచెం పేదవాళ్ళైనా, కట్నం ఇచ్చుకోలేని వాళ్ళైనా కొంచెం ఆలోచించి అమ్మాయి వాళ్ళ ఇంట్లో సాంప్రదాయాలు చూడండి, మీరు పరిశీలించండి. అమ్మాయి వాళ్ళు సాంప్రదాయకంగా ఉన్నారా, పద్ధతి గల పిల్లలైనా, వీళ్ళు అణకువగా ఉండే పిల్లలైనా అని చూసుకొని చేసుకోండి. అంతేగాని అందరినీ ఒకే ఘాటున కట్టేయవాకండి అమ్మ. అట్లాగే మగపిల్లలకైనా కూడా కొంచెం జీతం తక్కువైనా చేసుకోండి అమ్మ. ఆడపిల్ల తల్లిదండ్రులు మీరు మధ్యతరగతి వాళ్ళే, మీరు మరీ అంత ఆస్తిపరులేమో అయి ఉండరు కదా. మీరెందుకు మరి ఆస్తిపరులను కోరుకుంటున్నారు? అమ్మాయికి వచ్చే వాళ్ళకి బ్రహ్మాండమైన ఆస్తిపాస్తులు ఉండాలి, ఆ అబ్బాయికి కారు ఉండాలి, ఇవి ఉండాలి, అవి ఉండాలంటే మీకు ఆడపిల్ల తల్లిదండ్రులకి మీకేమున్నాయమ్మా చెప్పండి? ఒకసారి ఆలోచించుకోండి. మీ ఆడపిల్ల తల్లిదండ్రులకి మీకు ఎన్ని ఆస్తిపాస్తులు అంటే ఉన్నవాళ్ళు ఓకే, నేనేం కాదంటలేదు, ఉన్నవాళ్ళు ఉన్నారు ఓకే, అది తీసి పక్కన పెట్టండి. మధ్యతరగతి వాళ్ళకి మీకు కారు ఉందా, లేకపోతే మీకు బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయా, మీకు బంగారం ఉందా, మీ వ్యవహారం మీరు చూసుకోండి అమ్మా. చూసుకున్న తర్వాత ఎదుటి వాళ్ళని అనండి. మీకు ఏమీ లేకపోయినా మీరు ఇచ్చే ఇంటికి ఆడపిల్లని ఇచ్చే తల్లిదండ్రులకి, అత్తమామలకి ఇవన్నీ కావాలి, సొంత ఇళ్ళు కావాలి, కార్లు కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్లు కావాలి, బంగారాలు కావాలని మీరు ఎందుకు అలా గొంతమ్మ కోరికలు కోరుకుంటున్నారు? తప్పది. అలా కోరుకోకండి. మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అమ్మలు చెప్తున్నా, మీరు పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు మీరు ఏమున్నాయి, మీ ఇళ్ళల్లో వాషింగ్ మిషన్లు ఉన్నాయా, లేకపోతే ఇదేంటి డ్రెస్సింగ్ టేబుల్స్ అని, లేకపోతే పెద్ద పెద్ద మంచాలని అలాంటివి ఏం లేవు కదా. ఒక 20-30 ఏళ్ల క్రితం అయితే ఏమున్నాయని మీరు మీ అమ్మా నాన్నలు చూసిన సంబంధం చేసుకున్నారా లేదా? మరి ఇప్పుడు ఈరోజు మీ పిల్లలు చదువుకున్నారు, మీ మగపిల్లలు చక్కగా చదువుకున్నారు కాబట్టి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు కాబట్టి ఈరోజు మీరు ఎన్ని రకాలుగా అనుభవిస్తున్నారు చక్కగా. కానీ ఇప్పుడు మీ ఆడపిల్లలకు చెప్పండి, ఫస్ట్లో కొంచెం తక్కువ ఉన్నా అమ్మ, అబ్బాయి బుద్ధిమంతుడైతే, అబ్బాయి మంచివాడైతే చక్కగా చేసుకోండి, మా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోండి. అంతేగాని ఇళ్లలో పిల్లల్ని పెట్టుకొని ఏం చేసుకుంటారమ్మా మీరు అసలు? ఎదురుగా కూర్చొని 30 వస్తున్నా, 25 వస్తున్నా కూడా అలా పెట్టుకోవద్దండి. అబ్బాయి చక్కగా వాళ్ళ ఇంటి సాంప్రదాయం చూడండి. మంచివాళ్ళైతే కనుక వాడు కట్న కానుకలు ఏమి అడగకుండా జాగ్రత్త చేసుకుంటాం ఆడపిల్లని అంటే చక్కగా ఇవ్వండి, పెళ్లి చేయండి అమ్మా. ఎంతకాలం అలా పెట్టుకుంటారు మీరు అసలు? అలా ఉండకూడదు, తప్పు. ఆడపిల్లల్ని చదువులు కానీ పంపించి సిటీస్కు పంపించడం, వాళ్ళేమో ఎలా పడితే అలా తిరగటం, అలా ఎందుకు చేసుకోండి. పిల్లల మాట వింటలేదంటే కన్న తల్లిదండ్రులు మీ మాటే మీ పిల్లలు వినకపోతే బయట వాళ్ళ మాట ఏం వింటారమ్మా? అది పద్ధతి కాదు అసలు. ఆ మాట అనకూడదు మీరు. నా పిల్లలు నా మాట వింటలేదు అనే మాట మీరు అనకూడదు తల్లిదండ్రులుగా. అర్థమైందా? చెప్పండి, చెప్పి వాళ్ళని ఒప్పించి ఒక మంచి ఇంటికి, ఒక మంచి సాంప్రదాయం వల్ల ఇంటికి పంపించండి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని చేసుకొని వస్తామంటే మాత్రం కుదరదు అని చెప్పండి. అర్థమైందమ్మా? అంతేగాని ఒక పద్ధతిగా వ్యవహరించాలి. మిగతా క్యాస్ట్లో వాళ్ళు అంటారు, అది వేరే విషయం అమ్మ, మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. కానీ బ్రాహ్మణులు అంటే భగవద్గీతలో కూడా కుల స్త్రీలు అనేది ఎవరిని, మన బ్రాహ్మణునే ఆయన చెప్పింది. శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్పింది, కుల స్త్రీలు అనేది ఎప్పుడు కూడా పాడవకూడదు. కుల స్త్రీలు ఎప్పుడు మంచిగా ఉండాలి, కుల స్త్రీల వల్లే ధర్మం నిలబడుతుంది. ఆయన చెప్పింది కూడా అదే. మిగతా ఎట్లా ఉన్నా కానీ, మిగతా వ్యవహారాలు ఎట్లా ఉన్నా
కుల స్త్రీలు అనేది కనుక పద్ధతిగా ఉండాలి. వాళ్ళు కనుక పాడైపోయారంటే ఇహ కలియుగం అంతమైనట్టే అని చెప్పాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన స్టాండర్డ్స్ని మనం కాపాడుకుంటూ మన యొక్క కమ్యూనిటీ పిల్లల్ని చక్కగా డబ్బు కొంచెం తక్కువైనా కానీ అమ్మ చూసి చేసుకోండి, అభ్యంతరం లేదు. మన అబ్బాయికి కట్నాలు కావాలి, కానుకలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలని మగపిల్లల తల్లిదండ్రులు మీరు కోరుకోవాకండి. ఆడపిల్ల చక్కగా మంచి అనుకోగల పిల్ల, ఏదో ఉద్యోగం చేస్తుందంటే చాలు, చక్కగా మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. అలాగే ఆడపిల్ల తల్లిదండ్రులు మీరు కూడా ఎంతసేపటికి అబ్బాయి కారు ఉండాలి, మేడలు ఉండాలి, మిద్దెలు ఉండాలంటే అలాంటివి కోరుకోవకండి అమ్మ. అబ్బాయి సంపాదిస్తున్నాడా లేదా, చక్కగా ఉంటున్నాడా లేదా, పద్ధతి గల పిల్లవాడా, తల్లిదండ్రులు గౌరవిస్తున్నాడా, అలాంటివన్నీ చూసుకొని చేసుకోండి. డబ్బు అంటారా వస్తుంది, రాకుండా ఎక్కడికి పోతుంది? సంపాదన ఏ రోజుకి ఆ రోజు రూపాయి పెరుగుతూనే ఉంది, బంగారం ధర పెరుగుతూనే ఉంది, తగ్గట్లేదు కదా. అలాగే సంపాదన కూడా పెరుగుతుంటుందమ్మా. ఈ అమ్మాయి అదృష్టాన్ని బట్టి, మీ అదృష్టాలను బట్టి చక్కగా పెరుగుతుంది, వాళ్ళు అభివృద్ధి చెందుతారు. కాబట్టి ఫలాని సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ఇవ్వాలని, ఫలాని వాళ్ళకే ఇవ్వాలని మీరు అనుకోకండి. అబ్బాయి సంపాదన పరుడైతే మంచిగా ఉంటే కనుక చక్కగా ఇవ్వండి, అభివృద్ధి చేయండి అమ్మ. ఏది ఎక్కడ వరద సావించే నీళ్ళని ఎప్పుడు కూడా ఆపడానికి ప్రయత్నం చేయవాకండి, పారడానికే ప్రయత్నం చేయండి. ఒక కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి, ఇంకో కుటుంబం నుంచి ఇంకో కుటుంబానికి మన అభివృద్ధి చేసుకుంటూ పోవాలి కానమ్మా. ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోకూడదు. ప్రపంచం అనేది ఎప్పుడు ఆగిపోకూడదు, ముందుకు పోతూ ఉండాలి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే సర్దుబాటు చేసుకోండి, అర్థమైందా? అంతేగాని ఎప్పుడు కూడా మనం ఆపడానికి ప్రయత్నం చేయించకూడదు ఏది కూడా. నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరంలో చక్కగా మంచి మంచి సంబంధాలు చూసుకోండి, ఆడపిల్లలకి చక్కగా చూసి చేయండి అమ్మ, సరేనా? ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చక్కగా సంబంధాలు చూసి చేయండి. ఈరోజు ఇంతవరకే, రేపు మాట్లాడుకుందాం.